భారత్ న్యూజిలాండ్ మధ్య రసవత్తరంగా కొనసాగుతున్న వన్డే సిరీస్ ముగింపు దశకు చేరుకుంది. తొలి వన్డేలో భారత్ గెలిస్తే రెండో వన్డేలో న్యూజిలాండ్ పుంజుకొని సిరీస్ సమం చేసింది. ఇప్పుడు ఇండోర్ వేదికగా ఇరు జట్లు సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డేలో తలపడబోతున్నాయి. తొలి వన్డేలో భారత్ గెలిచినప్పటికీ బౌలింగ్ మాత్రం అనుకున్న స్థాయిలో లేదు. నిజం చెప్పాలంటే పేలవంగానే ఉంది. రెండో వన్డేలో ఇదే తరహా బౌలింగ్ కారణంగానే భారత్ ఓడిపోయింది. ఈ రెండు మ్యాచ్లలో టీమిండియా బౌలర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారని చెప్పొచ్చు. సొంత గడ్డపై తమ జట్టు నుంచి ఇలాంటి బౌలింగ్ కనిపించడం అభిమానులకు తీవ్ర నిరాశ కలిగిస్తుంది. ఈ తరహా బౌలింగ్ విజయాలు ఆశించడం ఖచ్చితంగా అత్యాశ అవుతుంది. పవర్ ప్లేలో కూడా వికెట్లు తీయలేక, మధ్య ఓవర్లో ప్రత్యర్థి బౌలర్లను కట్టడి చేయలేక, చివర్లో స్లాగ్ ఓవర్లలో సైతం పరుగులు ఇచ్చేస్తున్నారు. దీంతో బూమ్రా లేకుంటే టీమిండియా బౌలింగ్ ఇంతేనా అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న సిరాజ్ తేలిపోయాడు. అలాగే హర్షిత్ రాణా, ప్రసిద్ధి కృష్ణ సైతం ప్రభావం చూపించలేకపోయారు. అటు స్పిన్నర్లు సైతం విఫలమవుతుండడం ఆందోళన కలిగిస్తుంది. మరి సిరీస్ ఫలితాన్ని డిసైడ్ చేయబోతున్న మూడో వన్డేలో బౌలర్లు గాడిన పడితే తప్ప విజయాన్ని అందుకోవడం కష్టంగా మారుతుంది. మరోవైపు బ్యాటింగ్లో గిల్ ఫామ్ అందుకుంటున్నాడు. వరుసగా 2 మ్యాచ్లలో హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే మరో ఓవర్ రోహిత్ మాత్రం గత సౌత్ ఆఫ్రికా సిరీస్ ఫామ్ కొనసాగించలేకపోతున్నాడు. 2 మ్యాచ్లలోనూ రోహిత్ పెద్దగా స్కోర్లు చేయలేదు. దీంతో సిరీస్ డిసైడింగ్ మ్యాచ్లోనైనా అతను చెలరేగి ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలాగే తొలి వన్డేలో సెంచరీ చేజార్చుకున్న విరాట్ కోహ్లీ తర్వాతి మ్యాచ్లో నిరాశపరిచాడు. రోహిత్తో పాటు కోహ్లీ కూడా రెచ్చిపోతే ఇక కివీస్ బౌలర్లకు చుక్కలే. అటు కేఎల్ రాహుల్ సెంచరీతో ఫామ్లోకి రాగా, నితేష్ రెడ్డికి ఈ మ్యాచ్లో అవకాశం ఇస్తారా లేదా అన్నది అనుమానమే. గంభీర్కు ప్రియమైన ఆయుష్ బదోనీని ఆడించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే రవీంద్ర జడేజా నుంచి కూడా భారత్ మ్యాచ్ గెలిచే ప్రదర్శన కనిపిస్తోంది. అటు బౌలింగ్లో వరుసగా 2 మ్యాచ్లలో ఫెయిల్ అయిన ప్రసిద్ధి కృష్ణపై వేటు పడడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు తొలి వన్డేలో ఓడిన తరువాత దెబ్బకు దెబ్బ కొట్టి సిరీస్ సమం చేసిన న్యూజిలాండ్ ఫుల్ జోష్లో ఉంది. గత మ్యాచ్లోనూ ఆరంభంలోనే 2 వికెట్లు చేజార్చుకున్నప్పటికీ విలియమ్, డారిన్ మిచెల్ అదరగొట్టారు. ముఖ్యంగా మిచెల్ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. అతనికి తోడు మిగిలిన బ్యాటర్లు కూడా రాణిస్తే భారీ స్కోర్ ఖాయం. ఇక పిచ్ విషయానికి వస్తే ఇండోర్లో బ్యాటర్లు పండగ చేసుకునే అవకాశం కూడా ఉంది. దీంతో టాస్ గెలిచిన జట్టు చేంజింగ్ వైపే మొగ్గు చూపొచ్చు.